నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు. ఈ చింత చిగురు పప్పు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా నేను ఇక్కడ కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పుని ఇప్పుడు ఒక 2 నుంచి 3 సార్లు నీళ్ళతో బాగా కడిగేసుకోవాలి. సో ఇలాగా బాగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు నిండా నేను నీళ్ళని పోస్తున్నాను. నీళ్ళని పోసాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే నేను ఇక్కడ 1 కప్పు నిండా చింత చిగురుని తీసుకున్నాను. ఈ చింత చిగురు కూడా బాగా కడిగి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఈ పప్పుకి చింత చిగురు ఎంత ఎక్కువ ఉంటే పప్పు అయితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చింత చిగురు వేసాక కుక్కర్కి మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. అలాగే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నాకు 4 to 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను ఇక్కడ పప్పుని మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ వేసాక ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను వేసి అవి కాస్త వేగాక ఇందులోకి కాస్త జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకొని కాస్త కరివేపాకు కూడా వేసి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇది కాస్త ఒక 1 మినిట్ వరకు వేయించుకొని నేను పప్పులోకి డైరెక్ట్గా తాలింపు వేసేసానండి. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, చింత చిగురు చాలా బాగా దొరుకుతుంది. ఈ పప్పు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.